మాత్రం నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. అదే బట్టలు తన ఇష్టం రా భయ్, అది తన ఇష్టం. తను ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినట్టుంది, మోడల్గానో ఏదో పార్టిసిపేట్ చేసింది కాంపిటీషన్కి, అట్లా వేసుకొని లాక్ చేసింది. సో తన బతుకు తనని బతకనియండి. సో మధ్యలో మొన్న కూడా చూసాం, ట్రోల్ చేయడం వల్ల ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, ఆ తల్లికి బిడ్డ దూరమైంది. సో ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారు, ట్రోల్స్ ఎందుకు చేస్తారు అంటే మీ ట్రోల్ వల్ల ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న పాపం అంతా ఎవరికి తగులుతుంది? సో వన్ సైడ్ అంటే ఒక మహిళ ఇట్లనే ఉండాలా అంటే మీ 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 దృష్టిలో భర్త చనిపోయిన మహిళలందరూ తెల్లగుడ్డ వేసుకొని తెల్ల చీర వేసుకొని ఒక గుడ్డ కప్పుకొని గుండు కొట్టించుకొని ఒక మూలకు కూర్చోవాలనా? సో ఏం చెప్తున్నారు మీరు? సో ఎటువంటి మెసేజ్ని ఇస్తూ ఉన్నారు? ఈ రోజున ఆ అమ్మాయిని కూడా ట్రోల్స్ ద్వారా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ట్రోల్స్ చేస్తున్నారు. అది వ్యక్తిగత విషయం అండి. ఆ బట్టలు మీరు కొనియారు, తనకి ఫుడ్డు పెట్టారు, వాళ్ళ అత్తమామల సపోర్ట్ కూడా అమ్మాయికి ఉంది, కొడుకుని హ్యాపీగా చూసుకొని పెంచుకుంటుంది. సో వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? మళ్ళీ ఫ్రీడమ్ అంటారు, మళ్ళీ స్వేచ్ఛ అంటారు. కొంచెం ఆలోచించండి సార్, మానవత్వంతో ఆలోచించండి. ఒకరు బాగు కోరుకోవాలి, మనం ఒక నాశనం కోరుకోవద్దు. బయటికి వస్తేనేమో ట్రోల్స్ చేస్తారు, బయటికి రాకుంటేనేమో నలిగిపోవాల్సి వస్తుంది. ఎట్లా సార్ వేగేది? ఎట్లా వేగేది? ఆలోచించాలి కదా, వాళ్ళ తరపున కూడా ఆలోచించాలి కదా. సో ఇవన్నీ ఆలోచించండి. సో ఎట్టకేలకు ఇన్నాళ్ళు రకుల్ ప్రీత్ ఓపెన్ అయింది, తన బాధ చెప్పుకుంటుంది. సో దీని గురించి ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నా? డిఫమేషన్ లేచిరు కదా మా మీద. సో డిఫమేషన్ లేచిండ్రు. సో మరి ఒకవేళ నేను చెప్పింది తప్పైతే ఆ రోజు తప్పని చెప్పి డిఫమేషన్ వేసిరు కదా. మరి ఈ రకుల్ ప్రీత్ చెప్పింది అబద్ధమా? తన బాధ చెప్పింది అబద్ధమా? చెప్పుకుంది అబద్ధమా? ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ కేసు వల్లనైనా ఇట్లాంటి వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పక్కన పెట్టేసిండు. దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సీరియస్గా తీసుకోండి అని చెప్పి ఏకంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేయించేసిండు. సో ఏ రకంగా చూడాలి దీన్ని? సో అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఈ విషయం రేవంత్ రెడ్డి మాట అనుండొచ్చు, దెప్పచ్చు. అట్లా అని రేవంత్ రెడ్డికి తారా చౌదరికి లేదా అంటే డెఫినెట్గా మొన్న కోర్టులోనే తారా చౌదరి కేసు హియరింగ్ ఉంది. తారా చౌదరి కేసు హియరింగ్ వస్తే ఆ తారా చౌదరి కేసు హియరింగ్లో అనుముల రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది, కోర్టులో మాట్లాడడం జరిగింది. కోర్టులోనే రేవంత్ రెడ్డి పేరు వచ్చింది, కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది, కోర్టులో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. ఇవన్నీ వాస్తవాలే. ఇవి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫాలోవర్స్, కేటీఆర్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇది సాటిస్ఫై అవుతారు. మరి అట్లాంటి తారా చౌదరి గురించి కూడా చెప్పంటారు. వాస్తవం చెప్తున్నా కదా, తారా చౌదరి రేవంత్ రెడ్డి కేసు హియరింగ్లు ఉంది. మొన్న హియరింగ్లోనే పేరు వచ్చింది బయటికి. ఎవరి పేరు? తారా చౌదరి కేసు. తారా చౌదరి మీద కేసు ఉంటే ఆ కేసులో రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది కోర్టులో, సాక్షాత్తు కోర్టులోనే వచ్చింది. ఓకే, ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకేం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. నా జీవితంలోకి వచ్చి నా కెరియర్ని స్పాయిల్ చేశాడు. ఎవరు? కేటీఆర్. జన్వాడ ఫామ్ హౌస్ కూడా రకుల్ ప్రీత్ పేరు మీద రాసిస్తా అన్నాడట. రకుల్ ప్రీత్ మీద రాసిస్తా అన్నాడట. అండ్ నాకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అతనే. దీనికి ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అదే డ్రగ్స్ గురించి నేను వీడియో చేస్తే ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినాడు. నీ బావమరిది. అసలు ఎయిర్పోర్ట్ దగ్గర డాగ్స్ ఎందుకు లేవు? ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఆలోచించండా? ఎయిర్పోర్ట్ దగ్గర డాగులు ఉండాలి. షూస్లలో డ్రగ్స్ తీసుకుపోతున్నారు, షూస్లలో. ఎందుకని? డాగ్స్ వాసన చూసి పసిగట్టేస్తాయి. షూస్లో ఉన్నా సరే షూస్ ఇప్పి కూడా పసిగట్టేస్తాయి. కానీ అటువంటిది తెలంగాణ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డాగ్స్ లేవు. ఎందుకు లేవని కేటీఆర్కి వేస్తున్న ప్రశ్న. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఫాలో అవుతున్నాడు. రేవంత్ రెడ్డి 2.0 కదా, ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు. సో ఇక్కడ చూడండి, నాకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అతనే. ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించి దుబాయ్కి తీసుకెళ్ళాడు. ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించి దుబాయ్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు
రకుల్ ప్రీత్ ఇష్టపడ్డారు ఒక పర్సన్ని. ఎట్లా బ్లాక్మెయిల్ చేయడం వీళ్ళు? రకుల్ ప్రీత్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని ఇష్టపడ్డది? జాకీ బగ్నాని ఇష్టపడ్డది. మనస్ఫూర్తిగా ఇష్టపడడం వేరు. మనస్ఫూర్తిగా ఇష్టపడితే కోర్టులు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డదా అనుకుందాం. సో ఇక్కడ కేటీఆర్ రకుల్ ప్రీత్ ఎవరితో మాట్లాడుతుందో ఫోన్లో తెలుసుకోవడం, ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని, నువ్వు గనక నాతో రాకపోతే ఇవన్నీ కూడా బయట పెడతా. అప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది? హీరోయిన్ తన కెరీర్ గురించి చూసుకుంటారా? ఇంత పేరు వచ్చేది, సినిమా ఆఫర్లు మొత్తం పోతాయి, నా జీవితం నాశనం అయిపోతుందని ఎవడైనా బ్లాక్మెయిల్ చేస్తే బాధపడతాడు, భయపడతాడు. ఎవరో ఒకరో ఇద్దరికో ధైర్యంగా బయటకు వచ్చి చెప్తారు, ఆడ పులి లాంటి వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు ఇట్లా జరిగిందిరా భయ్ అని చెప్పి. సో మిగతా సెన్సిటివ్ పర్సన్స్ అందరూ చాలామంది, సో మిగతా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి, లైట్ పోయింది. ఒకసారి మిగతా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఎట్లా ఈ విషయం బయటకు వస్తే ఎట్లా అని టెన్షనే ఫీల్ అవుతారు కదా. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదా? సో ఏ రకంగా మానసిక క్షోభ పెట్టిండు? ఫోన్ ట్యాపింగ్ చేసి రకుల్ ఎవరితో మాట్లాడుతుంది ఇవన్నీ కూడా బయట పెడతా, మొత్తం చర్చనీయాంశం చేస్తా అని బయట పెట్టినప్పుడు ఒక తన హీరోయినా ఏదైనా పక్కన పెడితే ఆ మహిళ డెఫినెట్గా లోబడి ఉండాల్సిందే. ఇక్కడ రకుల్ తప్పుందా? ఇక్కడ చూడండి, పెళ్లి చేసుకోకుండా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ నాకు రాసిస్తానన్నాడు. అంటే రకుల్ పెళ్లి చేసుకోకపోతే, పెళ్లి చేసుకోకుంటేనట, రకుల్ పెళ్లి చేసుకోకుంటే జన్వాడ ఫామ్ హౌస్ రాసిస్తానన్నాడట. లగ్జరీగా ఉండొచ్చు, నువ్వు లగ్జరీగా ఉండొచ్చు, జన్వాడ ఫామ్ హౌస్ నీకు రాసిస్తా. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రకుల్ ఏం చేసింది? జిమ్స్ పెట్టుకుంటాను. మరి ఇప్పుడు ఆ జిమ్స్ కూడా క్లోజ్ అయినాయా, నడుస్తున్నాయో లేవో తెలియదు. తనని తెలంగాణలో లేకుండానే మాత్రమే కాదు, తెలుగు ఇండస్ట్రీతో డప్పులు కొట్టించి కేటీఆర్ సినిమా ఆఫర్స్ లేకుండా చేసింది కూడా కేటీఆరే. అందుకే తను వెబ్ సిరీస్ చేసుకుంటుంది, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, హిందీ ఓటీటీస్లో తను చేసుకుంటుంది. ఈ రోజున కెరియర్ డ్యామేజ్ అయింది కేటీఆర్ వల్లే కదా. అదే విషయం తను ఇంటర్వ్యూలో చెప్పింది, బాధ చెప్పుకుంది. సో పెళ్ళి చేసుకోకుండా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ రాసిస్తా అంది. పెళ్ళి చేసుకుంది ఇప్పుడు, అందుకే రాసిలే. ఇప్పుడు చెప్తున్నాడు కదా కేటీఆర్, జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, జన్వాడ ఫామ్ హౌస్కి నాకు సంబంధం లేదు, జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని చెప్పిండు కదా కేటీఆర్. జాకీ బగ్నానితో రిలేషన్లో ఉన్నందుకు నాకు ఆఫర్స్ రాకుండా చేశాడు. అతనికి భయపడి నిర్మాతలు 5 సినిమాల నుండి నన్ను రిజెక్ట్ చేశారు. మరి ప్రొడ్యూసర్సు మీరు పెట్టిండ్రు కదా, మరి తాటి మట్ట కూడా కాదు ఇక. మా సినిమా అసోసియేషన్ అమ్మాయిలకు మేలు చేస్తాం, ఒక బాడీ తీసుకొస్తాం, కమిషన్ తీసుకొస్తాం, తొక్క తీసుకొస్తాం, తోలు తీసుకొస్తామని మరి నువ్వు మా అసోసియేషన్ 5 ప్రొడ్యూసర్స్ని సస్పెండ్ చేస్తారా? కేటీఆర్కి అమ్ముడు పోయినటువంటి 5 ప్రొడ్యూసర్సు కేటీఆర్ మాట వింటలేనని చెప్పి రకుల్ ప్రీత్ సినిమా ఆఫర్లు కాలరాసింది కేటీఆర్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. మరి జానీ మాస్టర్ని సస్పెండ్ చేసినట్టు ఆ 5 ప్రొడ్యూసర్స్ ఎవరో సస్పెండ్ చేస్తారా? వాళ్ళ పేర్లు చెప్పాలని నాకు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు, ఏ పేర్లో. ఇగో అతనికి భయపడి నిర్మాతలు 5 సినిమాల నుండి నన్ను రిజెక్ట్ చేశారు. ఈ విషయం తను పాపం ఎవరికి చెప్పిందట? కేసీఆర్, హరీష్, సంతోష్ రావులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఒక తండ్రిగా ఇక్కడ కేసీఆర్ ఫెయిల్. ఇప్పుడు ఒక మహిళ వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ కొడుకు నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నీ కొడుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి తండ్రికి పోయి చెప్పినప్పుడు తండ్రి ఏం చేయాలి? కొడుకుని పిలిపించి చొప్పు తీసుకొని కొట్టాలి. ఏమ్రా ఆడ కూతుర్ని సతాయిస్తావురా నువ్వు? ఆమె బతికేదో, ఆమె సినిమాలు చేసుకుంటూ బతుకుతుంది. చాలామంది సినిమా అంటేనే భయపడుతున్నారు, మహిళలు ముందరకు వస్తలేరు, తెలుగు వాళ్ళు అయితే ఇంకా భయపడుతున్నారు. ఇదా నువ్వు చేసే వ్యవహారం అని కేసీఆర్ కొట్టాలి. 2-3 వీకాలనా, 4-5 పీకాలనా, పొట్ట వీకాలనా? హరీష్ రావు ఇక రంగనాయక సాగర్ కబ్జా పెట్టుడే కాదు, నీతి సూక్తులు చెప్తాడు. ఇక హరీష్ చెప్పమంటే మస్తు చెప్తాడు. మరి ఇప్పుడు హరీష్ రావు కూడా వచ్చి చెప్పుకుందంట, రకుల్ తన బాధ చెప్పుకుందంట. సంతోష్ రావులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. సంతోష్ రావుకు సంతోషంగా ఉంటాడు, పేర్లోనే ఉంది కదా హ్యాపీ రావు అని చెప్పి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కానీ నవ్వు వెనకాల ఎన్ని చేదులు ఉన్నాయో
ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం సంతోష్. నల్లి కుట్ల వేషాలు వేసుకుంటూ ఎవరిని ముందుకు రానియకుండా, కేసీఆర్ దగ్గరికి పోనీయకుండా, తెలంగాణలో ఉన్నటువంటి సగం ఆస్తులు కొల్లగొట్టి, ప్రభుత్వ భూములు కొల్లగొట్టి రాయించుకోవడమే కాదు, మై హోమ్ బూజాలో కొన్ని కోట్ల రూపాయల బ్లాక్ మనీ సంతోష్ దాచిపెట్టిండు. ఈ విషయం ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలోనే ఎలక్షన్కి ముందర బ్లాస్ట్ చేసినాం. ఇంకో రకంగా కవితని ఇరికిచ్చింది సంతోష్ రావే. కవితని లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది సంతోష్ రావే. నవ్వుకుంటా పుల్లలు పెట్టిండు వెనకాలకెళ్ళి. మళ్ళీ వీళ్ళు వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతాడు. సిగ్గుండాలా సంతోష్ రావుకి కానీ హరీష్ రావుకి కానీ. ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద మనుషులలా వాళ్ళిద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవహారంలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వాడుకున్నారట. ప్రూఫ్లు అడగకండి, ప్రూఫ్లు బయట పెడితే ఏమైతుందో తెలుసు కదా. ఉన్న పేరు కూడా ఖరాబ్ అవుతుంది. పేరే లేదు, మొత్తం పోయింది, మొత్తం ఖరాబ్ అవుతుంది. మేబీ రకుల్ ప్రీత్ సింగ్ ఏడ్చినటువంటి ఆ ఏడ్పులు, ఆ కన్నీళ్ళు ఎన్నిసార్లు మానసికంగా కృంగిపోయిందో. రకులే కాదు, ఇంకో 2-3 కూడా ఉన్నారు హీరోయిన్లు. ఓకే, ఏకంగా డైవర్స్లు అయినాయి, వాళ్ళ జీవితం ఎటు కాకుండా అయిపోయింది. అండ్ వాళ్ళ ఏడిపే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారింది. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఆడపిల్లల ఏడుపులు ఎక్కడ కూడా మంచివి కావు. వాళ్ళ ఏడిపే కేటీఆర్కు ఈరోజు శాపంగా మారింది. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా. అండ్ అట్లాగే ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. తను పెళ్లి చేసుకొని తను బతుకుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తన జీవితంలోకి వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చిండంట. దీనికి కారణం ఎవరు? కేటీఆర్ అని చెప్తుంది, రకుల్ ప్రీత్ సింగ్గా చెప్తుంది. మీకు ఇంటర్వ్యూ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఫిలిం మ్యాగజైన్లో తను ఒక ఫిలిం ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను బహిరంగంగా ఓపెన్గా చెప్పింది ఇది జరిగిందని చెప్పి బహిరంగంగా ఓపెన్గా చెప్పింది. తన బాధ చెప్పుకుంది. ఎవడో ఒకరికి బాధ చెప్పుకోకపోతే ఎట్లా? మొత్తము ఇక్కడ విలన్ని చేసింది ఎవరిని? రకుల్ని. ఈ కేటీఆర్ వల్ల జీవితం నాశనమైంది ఎవరిది? రకుల్ది. సో పరువు పోయింది ఎవరిది? రకుల్ది. ఆయన అందరికీ డబ్బులు ఇచ్చుకుంటే బాగానే తిరుగుతున్నాడు బయట. మరి ఇంట్లో కేటీఆర్ భార్య క్వశ్చన్ చేయదా కేటీఆర్ని ఇవన్నీ అనేది నాకు తెలియదు. మరి ఏ రకంగా ఇది చేస్తారంటే కేసీఆర్ దగ్గరికి పోతే కూడా కేసీఆర్ చప్పుడు చేయలే, హరీష్ దగ్గరికి పోతే చప్పుడు చేయలే, ఎవరు నన్ను కాపాడలేదు అంటుందంటే ఆ కుటుంబ సభ్యులు ఏ రకంగా పాపం మూట కట్టుకున్నారు. అండ్ అందులో ఇద్దరు తినని వాళ్ళు కూడా వాడుకుందామని ప్రయత్నించినట. వాళ్ళు కూడా ఏకంగా తెలంగాణలోనే తను లేకుండా చేసి తరిమి కొట్టిరు వేరే దానికి. ఇది తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. అండ్ మీరు అడుగుతున్నారు కదా రేవంత్ రెడ్డి తారా చౌదరి గురించి కూడా చెప్పంటున్నారు కదా. మీరు అనుకుంటున్నారు, మీ వస్తుంటారు అనుకుంటున్నారు నేను కాంగ్రెస్ కమ్ముడు అయినా నేను అందుకే అని చెప్పి. నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటా. కాంగ్రెస్ కమ్ముడు పోయింది ఇద్దరు, తీన్మార్ మల్లన్న అండ్ రఘు. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు ఎవరు అమ్ముడు పోలే కాంగ్రెస్కి. మీరు అనుకుంటున్నారు అట్లా. బరాబర్ తారా చౌదరి రేవంత్ రెడ్డి గురించి అడుగుతున్నారు కదా. మొన్ననే కేసు హియరింగ్కి వచ్చింది. గది కూడా చెప్తా మీకు. డీటెయిల్స్ అన్నీ సేకరించి దాని గురించి ఎవరికి తెలుసో అన్నీ ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తాం. మీరేం టెన్షన్ పడకండి. రకుల్కి ఇప్పుడు న్యాయం చేయగలుగుతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి బొక్కలు ఇరగొట్టాల్సింది పోయి ఫోన్ ట్యాపింగ్ ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏం చేసినావు? ఎవడికి అమ్ముడు పోయినావు అని అడుగుతున్నా. అందరు కలిసి న్యాయం లేకుండా చేస్తున్నారు కదా. ఎవడికి అమ్ముడు పోయినావు? ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు గారిని ఏం చేసినావు నువ్వు? ఎందుకు పిలిపిస్తలే అమెరికా నుండి? ఐపీఎస్ ఆఫీసర్ అనా, పోలీస్ ఆఫీసర్ అనా, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నమ్మేసి జాలి పడుతున్నావా? సిపి శ్రీనివాస్ రెడ్డి గారు సీరియస్గా కేసు తీసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ది, సీరియస్గా. ఇప్పుడు మార్చడానికి కారణం ఏంది? ఆ దొంగను పట్టుకొస్తాడని భయమైందా రేవంత్ రెడ్డికి?
రకుల్ గురించి నువ్వే కదా మీడియాలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడినావు కదా, రకుల్ రావు నువ్వే అన్నావు కదా. మరి ఇప్పుడు ఏమైనా నీ రకుల్ రావు మాటలు మరి న్యాయం చేయాలి కదా మరి రకుల్ ప్రీత్కి. మరి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దొంగలని నువ్వు అరెస్ట్ చేసి బొక్కలు చూర చేస్తే అట్లీస్ట్ కొద్దో గొప్ప హీరోయిన్స్ ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి. మరి ఫోన్ ట్యాపింగ్ ఏమైందని అడుగుతున్నా, ఏమైంది ఫోన్ ట్యాపింగ్? మా అసవంటోళ్ళ మీద పెట్టినావు, ఇప్పుడు వాళ్ళది అయిపోయింది, మా అసవంటోళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టినావు అంతే కదా. ఎవరి మీద పెట్టినావు నువ్వు ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు నేను ప్రశ్నించేటోళ్ళ మీద పెట్టినావు. సో మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను చూపించవచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా నేను చూపించవచ్చు, నా దగ్గర గట్స్ ఉన్నాయి. కానీ ఇది ఇంటర్వ్యూ కాబట్టి విశ్లేషణ. కానీ ఎవరు డ్యామేజ్ అవుతారు? దీంట్లో ఆడపిల్ల కూడా ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి, అర్థమైందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. దయచేసి ఫోన్ ట్యాపింగ్లో న్యాయం చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో దమ్ముంటే చెప్పండి. ఎవరికి అమ్ముడు పోయినారు, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని అడుగుతున్నా, నేను కాంగ్రెస్ని అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైంది? ఏమైంది? చాలా ఏమైంది. సంతోష్ రావు టానిక్ సంస్థ పన్నెగ్గొట్టిండు కదా, ఏమైంది? సోమేష్ కుమార్ పన్నెగ్గొట్టిండు, ఏమైంది? ఈ రోజున కొంతమంది హీరోయిన్స్ ఈమె కాపాడండి అని చెప్పి హరీష్ రావు దగ్గరికి పోతే, సంతోష్ రావు దగ్గరికి పోతే, కేసీఆర్ దగ్గరికి పోతే అందులో ఇద్దరు ఈమెను కూడా కాపాడమని పోతే తినని కూడా వాడుకునే ప్రయత్నం చేసిరని కూడా చెప్పింతాను. ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు కూడా ఉన్నాయి. సొంత పిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేయించుకుని ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గులేని బాపత్లు ఎవరు ఉంటారు ప్రపంచంలో? సో ఆలోచించాలా దయచేసి, మీరు ఆలోచించాలి దయచేసి. సో నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత కమ్ముడు పోయినరు కేటీఆర్కి, ఎంత కమ్ముడు పోయినరు కల్వకుంట్ల కుటుంబానికి? ప్రభాకర్ రావు ఎందుకు వస్తలేడు హైదరాబాద్? పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు ప్రభాకర్ రావుని తీసుకురావడం? ఫోన్ ట్యాపింగ్ చేసి నాట్ ఓన్లీ హీరోయిన్సే కాదు, కానిస్టేబుల్ కూడా మహిళలను బ్లాక్మెయిల్ చేసి నల్గొండలో భువనగిరిలో బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు రాయించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినారు. ప్రతి ఒక్కడు కూడా ఫోన్ ట్యాపింగ్కి ఎవడెవడైతే ఏ పోలీస్ అయితే సహకరించిండో వాడందరూ ఆస్తులు కూడగొట్టుకొని ఇటు హీరోయిన్స్, అటు మహిళలు, అటు బిజినెస్ మ్యాగ్నెట్ అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసిరంటే ఇంతకన్నా నీచం, ఇంతకన్నా పాపం ఏం కావాలా? నువ్వు ఈ కేసు కనుక డీల్ చేయకపోతే నువ్వు నిజంగా అమ్ముడు పోయింది వాస్తవమే అయితే రేవంత్ రెడ్డి, ఈ హీరోయిన్ల కన్నీళ్ళు, ఆడబిడ్డల ఏడుపులు, ఈ సామాన్యుల ఏడుపు వీళ్ళందరివి కూడా నీకు తగులుతాయి, నీ కుటుంబానికి కూడా తగులుతాయి. సీఎం కుర్చీ అనేది ఎవరు కూడా పర్మనెంట్ కాదు, ఎవరికి కూడా పర్మనెంట్ కాదు. ఇది గుర్తుపెట్టుకో, ఇది రాసి పెట్టుకో. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాప్ చేసినోడికి కొద్దో గొప్ప శిక్ష పడితే అట్లీస్ట్ మనసన్న శాంతిస్తుంది హీరోయిన్లకు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినోడు వీడు అట్లీస్ట్ జైల్లో కూస్తున్నాడు అని చెప్పి. కానీ నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయినావు, నువ్వు క్లియర్గా తెలుస్తుంది. సిపి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నాడనే కదా, ఆయన ఎవరి మాట వినడు. ఆయన మొనార్క్, లెజెండ్ ఐపీఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, ఎవరికి అమ్ముడు ఓడు, సెటిల్మెంట్లలో వేలు పెట్టాడు. నీతి నిజాయితీ అని వెళ్ళే వాళ్ళలో మొట్టమొదటి పేరున్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నాడనే నువ్వు అతన్ని లేకుండా చేసినావు. ఎవరి దగ్గర ఎన్ని కోట్లు తిన్నావో, శిక్ష వేస్తావా, డబ్బులు కక్కుతావా? ప్రజలకి సమాధానం చెప్పు. ఎస్, ఇది పరిస్థితి. దీని గురించి ఇంకా ఎక్స్క్లూజివ్గా ఎవరెవరైతే కమెంట్లు పెడుతారో వాళ్ళకి కావాలంటే రకుల్ ప్రీత్ ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఇంకా నేను పైపైన మాత్రమే పాయింట్స్ చెప్పిన, తను చాలా లోతుగా చెప్పింది ఆ ఇంటర్వ్యూలో. పోయి చూడండి, ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళు పోయి చూడొచ్చు, బరాబర్ చూడొచ్చు. విజువల్స్ అయితే ఛానల్లో రూల్స్ ఒప్పుకోవు యూట్యూబ్లో బయట పెట్టడానికి, మేము పెట్టాము, అంత మూర్ఖులం కాదు. ఎందుకంటే కేటీఆర్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని కూడా డ్యామేజ్ చేసే ఇష్యూ వస్తుంది కాబట్టి మేము బరాబర్ అవి బయట పెట్టాం. కానీ సరైన న్యాయం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ అమ్ముడు అయినట్టే కనబడుతుంది ఇక్కడ. మొత్తం కాంగ్రెస్ నాన్న, నేను రేవంత్ రెడ్డినే అంటా, నేను మొత్తం కాంగ్రెస్ నాన్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కల్వకుంట్ల కుటుంబంతో లింక్స్ ఉన్నాయని, బిజినెస్లు ఉన్నాయనేవి వాస్తవం. ఎప్పుడైతే ఆ విషయం బయటికి వచ్చిందో అప్పుడు బినామీల పేర్ల మీద కథ నడిపించిండు, మార్చేసిండు, అటు బినామీ ఇటు బినామీ అని చెప్పి. సో బరాబర్ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తావా? మొత్తం తీసుకొని కేటీఆర్